హలో అండి, డాక్టర్ మ్యాంగో ఫార్మ్ ఫ్రెష్ బంగినపల్లి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లాస్ట్ డోసుగా 13,045 బోరాను. సో ఈ 13,045 బోరాన్ లాస్ట్ ఒక 25 డేస్ బ్యాక్ ఇచ్చాను. సో ఇది చాలా యూస్ఫుల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి ఈ స్టేజ్లో ఇవ్వాల్సిన మేజర్ ఫెర్టిలైజర్ ఇది. సో ఎందుకంటే దీంట్లో 13% నైట్రోజన్ ఉంటుంది, 45% పొటాష్ ఉంటుంది. పొటాషియము షుగర్ ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది. ఫ్రూట్ యొక్క డెవలప్మెంట్ కానీ ఫ్రూట్లో మేజర్గా షుగర్స్ అక్యుములేట్ అవుతాయి. ఏదైతే మనకి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో ఇట్స్ డెవలప్డ్ యాజ్ ఏ గ్లూకోజ్, ఫ్రక్టోస్ అండ్ మాల్టోస్ అండ్ సుక్రోజ్. ఫైనల్ ఇట్ విల్ కన్వర్షన్, అంటే ఫ్రూట్ రైప్నే అయ్యకుంది ఎన్ని స్టేజెస్ జరుగుతాయి, బట్ ద బేసిక్ సోర్స్ ఈజ్ కార్బోహైడ్రేట్. సో ఈ పొటాష్ వల్ల మాత్రమే ఈ ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ కానీ షుగర్ ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది. సో అందుకని లాస్ట్ స్టేజ్కి ఇస్తున్నాను. ఇక వీటితో ఎక్కడ కూడా ఫెర్టిగేషన్ ఉండదు. సో ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఇది చూడండి. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 అప్పుడు స్టార్ట్ చేసాం. సో ఇది చూసినట్టయితే ఇంకొక 10 డేస్లో అన్నీ కూడా మాకు హార్వెస్టింగ్స్ రెడీ అవుతాయి. సో ఇదంతా కూడా 4 acres ల్యాండ్. ఇంకా అదర్ దెన్ ప్రాబ్లమ్స్లో మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను.